ఎనర్జీ ఉంటుంది, పైగా అల్లరి ఉంటుంది. ఎందుకంటే అక్క ఇంట్లో ఉన్నా ఈవెంట్ లో ఉన్నా అదే ఎనర్జీ అదే అల్లరి కాబట్టి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? సుమా కనకాలకి వెనకాల ఉన్న రాజీవ్ కనకాల కుటుంబం ఎన్ని అవస్థలు పడుతుందో చూపిద్దామని. లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ along with వెంకీ మంకీస్. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి కూర్తగాను పూజ. హాయ్ సార్, నా పేరు రాజీవ్ వెనకాల. రాజు వెనకాల. ఒకప్పుడు నన్ను రాజీవ్ కనకాల అనేవారండి. కాకపోతే మా సుమా గారు చూసారా, ఎన్ని సినిమాలున్నా ఆవిడే ముందు ఉండాలి. ఆవిడ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఆవిడ వెనకాల ఉన్నాను కాబట్టి నా పేరు రాజీవ్ వెనకాల అయిపోయిందండి. రాజా, నాకు ఈ స్కిట్ కి ఎలాంటి సంబంధము లేదు. ఈ మధ్య ప్రొడ్యూసర్లు అండ్ ఫైనాన్సర్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను ఉంటేనే ఫైనాన్స్ చేస్తామంటున్నారంట. అంతా ఎదిగిపోయింది. ఎక్కడుంది ఏంటో. హలో సుమా, నేను రాజీవ్ని. ఏంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఈవెంటా? సుమా, నేను రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఈవెంట్ కాదు, నేను రాజీవ్ని. ఒకసారి ఇంటికి రా. ఏ రాజు, ఏదన్నా ఈవెంట్ వచ్చిందా? ఈవెంట్ కాదు తల్లి, ఒకసారి ఇంటికి రా చెప్తాను. తాగుబోతు రమేష్ నా గెటప్ వేస్తే కూడా తాగినట్టే ఉంది. ఏంటి రాజు, ఏమైంది? నన్ను ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తావా? నేనేం చేశాను సుమా? ఇలా ఉంటదా నా ఎంట్రీ? ఇలా ఉంటదా? మన ఇంటికే కదా వచ్చింది. అంటే నన్ను బయట వాళ్ళు వాల్యూ ఇస్తారు కానీ ఇంట్లో ఏమాత్రం గౌరవం లేదు. ఈ ఎంట్రీ అయితే నేను రాను. ప్లీజ్. మా సుమా ఎలా ఇంటికి రావాలో నాకు తెలుసండి. రే రండ్రా. సుమా అక్క జిందాబాద్, సుమా అక్క జిందాబాద్. ఇప్పుడైతే నువ్వు చాలా హ్యాపీ కదా? ఒకటి తక్కువైంది రాజా. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, నీ ఫ్యాన్స్ కూడా వచ్చారు కదా. వాళ్ళు అరవట్లే రాజా. అరండ్రాయ్. అమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో. వద్దు రాజా. ఎందుకు? ఒక రోజు నువ్వు ఊర్లో లేవు, మేకప్ తీసేసి పడుకొని తెల్లారలేదు చూసరికి వేసుకోతే కలుపు అందుకే చుట్టూ లేనప్పుడు ఆ మేషనం దగ్గరికి వెళ్ళమన్నా. ఇట్లా 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 వేయాలి. అబ్బా, అన్ని చెప్పని నేను ఎందుకు పిలిచానో మర్చిపోయావు. ఏంటి రాజా? రేపు మన పెళ్లి రోజు. రేపు చాలా గ్రాండ్ గా మన పెళ్లి రోజు చేద్దాము. ఈవెంట్ మాత్రం ఖచ్చితంగా చేద్దాం రాజా. మరి యాంకరింగ్ నేనే చేస్తా రాజా. 50% రాజా. నాకు ఏది వద్దు కానీ నువ్వు వెళ్ళి పడుకో, కాస్త గ్లామర్ అన్న ఉంటది నీకు. ఈ ఇంట్లోనే ఉంటదా? పట్టుకునేటప్పుడు టచ్ అప్ ఎందుకు సుమా? చెప్పాను కదా రాజా, నన్ను నేను చూస్తే సరే ఎలా పడుకోండా. కలుపు ఏంటో అమ్మా. క్యాష్ దొరికినంత దోచుకో. సుమా అంటే జోక్సే కాదు, అప్పుడప్పుడు సీరియస్ అవుతుంది. ఇది ప్రోమో కట్ చేసుకోండి. ఏంటి రాజా, నాకు అసలే టైం ఉండదు. పడుకొని డిస్టర్బ్ చేస్తావేంటి రాజా? అయ్యో, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఈ రోజు నాతోనే ఉంటానని మాటిచ్చావు. నువ్వు ఉంటావేంటి రోజు నాతో? కాదు రాజా, యాక్చువల్లీ పెళ్లి రోజు అని తెలుసు కానీ డేట్ నేను మర్చిపోయి పెళ్లి రోజు ఈవెంట్కి ఇచ్చేసావా? ఇప్పుడు ఎలా మరి? టెన్షన్ పడకు రాజా. ఈవెంట్ కి వెళ్దాము, టెంపుల్ కి వెళ్దాము, డిన్నర్ కి వెళ్దాం. ఫస్ట్ ఈవెంట్ కి వెళ్దామా? సరేదా. అమ్మాయి అందరు వచ్చేసారు. ఏంటి వాళ్ళు రాలేదు? అదేంటి, హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చారు. నా ఫ్యాన్స్ రాలేదు. ఓ నీ ఫ్యాన్స్ రండి రే. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి వచ్చినటువంటి హీరో హీరోయిన్ మనం పిలిచేద్దాం. హీరో హీరోయిన్ గారు వెంటనే రావాలి. మీరు మనం హీరో గురించి మాట్లాడదాం. చెప్పండి హీరో గారు, ఈ సినిమా గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సినిమా అక్కర్లేదు, మాకు తెలుసు. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాకు నిన్ననే ఫోన్ చేసి చెప్పాడు చెక్ ఇచ్చినప్పుడే. జనరల్ గా మీకు 6 ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ వచ్చారు, ఏంది కథ డిమాండ్ చేసి? ఈ 6 ప్యాక్ చేయడానికి నేను చాలా అర్థమైందిలే, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫ్యామిలీ ప్యాక్ కావాలంటే బయట దొరకగా నిన్ను పెట్టారు.
ఇప్పుడు హీరోయిన్ గారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సినిమాలో మిమ్మల్ని బాంబే నుంచి తీసుకోవడం అంత స్పెషల్ ఏంటి? అంటే అక్కర్లేదు, అర్థమైంది. ఇక్కడ అమ్మాయిలు ఖాళీ లేకపోతే ఈ మధ్య నార్త్ నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ ఏదో చాలా స్పెషల్ గా చేశారు. అవును, అక్కడ ఒక్క నిమిషం ఆగు. టచ్ అప్, టచ్ అప్. అంటే హిమాలయాలో ఒక సీన్ చేసామండి. ఆ సీన్ కి చాలా అంటే చాలా కష్టపడ్డా. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఒక్కసారి నా కోసం ఏకాంతంగా మాట్లాడవా? నీకోసం అంటే గుర్తుకొచ్చింది. నీకోసం ఆడియో ఫంక్షన్ లో నేను రావడమే 200 పీపుల్ లేసి క్లాప్స్ కొడితే నీ కోసం అన్న పాడి ఫంక్షన్ గురించి కాదు, మన కోసం మాట్లాడంటున్నా. మన కోసం కూడా గుర్తొచ్చింది. నీ కోసం తర్వాత డైరెక్టర్ మన కోసం తీశారు సీక్వెల్. నువ్వు మారవాయిగా? నాకు రోజు ఇదే పంచాయతీ, నా వల్ల కాదని నేను పోతున్నా. పంచాయతీ అంటే గుర్తుకొచ్చింది. జయమ్మ పంచాయతీ ఆ సినిమా నేను చేశాను. ఇప్పుడు ఆ ఈవెంట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్దాం రండి. జయమ్మ 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 చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వారం కిందది కూడా జీర్ణించుకుంటూ బయటకు వస్తుంది సుమక్ అంటే. అంటే నేను బెటరా ఆయన బెటరా? సరే, మీరు వచ్చాక ఇంకా ఇంకొకళ్ళు మాట్లాడడం ఏముంది చెప్పండి. ఏంటో నాకు ఎక్కడ గ్యాప్ ఉండకూడదాను. నా ప్రాబ్లం అది, అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఆయన చెప్పింది కరెక్టే. పడుకున్నప్పుడు లేచి మధ్యలో మధ్యలో ప్రోమో బిట్ బాగుంది. రమేష్ సూపర్, రమేష్ చింపేశారు. వెంకీ సుబాబ్యా, ఈయన కూడా ఏదో ఒకటి అడుగు. చక్కగా తాంబూలం పుచ్చుకోవడానికి వచ్చిన ముత్తైదులా కూర్చున్నాడు. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ మీకు మన తాగోత్ రమేష్ అండ్ వెంకీ మంకీస్ కిట్ నచ్చినందుకు. సూపర్బ్యా. ఎందుకంటే ఎంత కష్టపడతారో, ఒక్కొక్కటి రాయాలి, రిహర్సల్స్ చెయ్యాలి, అందరూ కరెక్ట్ టైమింగ్ లో చెప్పాలి. ఇంత చెప్పిన తర్వాత ఎడిటర్ దాన్ని ఉంచాలి. మరో గారు అసలు కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. ఏంటి అసలు. ఇదంతా నిజాలంటారా? లేదు, లేదు. ఆ క్యారెక్టర్ చేయించడానికి నువ్వు తీసుకున్నటువంటి శ్రమ అమోఘం, వర్ణనాతీతం నాన్న. ప్రతి వాళ్ళ కళ ఇది ఇట్లాగే ఉంటది. బిజియెస్ట్ పీపుల్ అందరిది ఇట్లాగే ఉంటది. అది రమేష్ చేయటం మాత్రం చాలా న్యాచురల్ గా. మీరు చేస్తే ఎబ్బెట్టు అనిపించలేదు, కాకపోతే రమేష్ చేస్తుంటే చూడాలనిపించింది. వెంకీ సూపర్. రోజా గారు భలే ఉంది. ఆ గెటప్ వేసుకొస్తే ఫస్ట్ నాకు అర్థం కాలేదు. భలే చేశారు అసలు సుమగారు లాగా. మీరేంటండి నన్ను గారు అంటున్నారు? నేను మీకన్నా మినిమం 15 ఏళ్ళు చిన్నదని. ఎప్పుడు వచ్చింది? నేను హీరోయిన్ వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చింది. కొంచెం గ్యాప్ ఇస్తే చూసారా, వెంటనే 15 ఏళ్ళు వెనక్కి నెట్టేసింది. ఇటు నెట్టేస్తుంది 15 ఏళ్ళు. ఏం లేదు, ఒకేసారి వచ్చావు ఇండస్ట్రీకి, సేమ్ టు సేమ్. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ మీ. చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. కానీ మీ గట్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆవిడ అన్నట్టు నువ్వు సుమ గెటప్ వేసుకున్న తాగినట్టు చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను.